ఏమండి వాంత ఎలా ఉందా? నీకా తెలుసు? అంటే కొత్తగా తాగితే అలానే ఉంటుందంట. ఏం కాదు. ప్రాణం పోయేట్టుగా ఉంది. అసలు మీరా ఈ జ్యూస్లో ఏం కలిపిందో ఏంటో. ఇక నుంచి ఆ శారద పీడ నాకు విరగడైపోయింది. ఈ నసలు ఆ ఇంటి గుమ్మం వైపు కూడా చూడరు. ఎస్. వీళ్ళేంటి? వాటర్ తీసుకురాపో. రే రే, ఇదిగో మమ్మీ. రే, ఏంట్రా ఏంట్రా ఇది? ఇలా ఎందుకు పడున్నారు? లిల్లీ ఏది? ఆ తలుపులు తెరుచున్నా ఏంటి? లిల్లీ ఏది? చెప్పరా చెప్పరా. రాత్రి ఎవరో వచ్చారు మేడం. మా ఇద్దరిని కొట్టి లిల్లీని తీసుకెళ్ళిపోయారు మేడం. రేయ్, మిమ్మల్ని 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 నమ్ముకున్నందుకు నాది నాది బుద్ధి తక్కువ. ఒక్క పని సరిగ్గా చెప్తే అది కూడా చేయడం రాదా? మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాది బుద్ధి తక్కువ. నిజంగా ఎవడు వాడు? ఆ గగన్ గడేగా? ఖచ్చితంగా గగనే అయ్యుంటాడు మమ్మీ. ఆ లిల్లీ ఈరోజు కోర్టుకెళ్ళి నిజం చెప్పేస్తే ఆ చెర్రీ బయటకు వచ్చేస్తాడు. అలా జరగదు. జరగదేంటి? దాన్ని తీసుకెళ్లిపోయాడు కదా. తీసుకెళ్ళొచ్చు, కానీ ఆ లిల్లీ వాళ్ళ నాన్న మన గుప్పెట్లో ఉన్నాడు కదా. అయ్యో, వాడి ప్రాణం దక్కించుకోవడం కోసమైనా లిల్లీ నిజం చెప్పదు. నిజంగా చెప్పకుండా ఉంటుందా? చెప్పదు. మీరా గగనింటికి ఎందుకు వచ్చావు? మీరేం మాట్లాడకుండా నాతో పాటు రండి. శారదా, శారదా. రామీరా, పూజ టైంకొచ్చావు. హారతి తీసుకో. నీ చేతిలో వెలిగే దీపం కోసం నేను రాలేదు. నీ గుప్పెట్లో దాచిన చీకటి గురించి మాట్లాడడానికి వచ్చాను. అర్థం కాలేదా? నువ్వు మా ఆయనకి పెట్టిన మందుని మొత్తం కక్కించేశాను. నువ్వు మందు పెట్టినందుకే ఆయన ఎవ్వరికీ భయపడట్లేదు. అందుకే పుదీనా జ్యూస్ అని చెప్పి పసరు మందు కలిపించి తాగించేశాను. మొత్తం కక్కించేశాను. మీరా అంటే అది పుదీనా జ్యూస్ కాదా, పసరమందా? మీరా, నువ్వనుకుంటున్నంత నీచపు బుద్ధి కానీ మందు పెట్టి మనుషుల్ని కట్టిపడేయాల్సిన అవసరం కానీ నాకు లేదు మీరా. పెట్టావు, అందుకే నీ చుట్టూరా కుక్కలాగా తోకూపుకుంటూ తిరుగుతున్నారు.
మీరా ఏం మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా నీకు? అవునండి, నన్ను మోసం చేస్తున్న వాళ్ళ మధ్యన నేను పిచ్చిదానిలాగే కనిపిస్తాను. కానీ నిజం తెలిసినా నేను మౌనంగా ఉండలేను. అందుకే అడిగేద్దామని వచ్చాను. సరే, దాని గురించి మాట్లాడదాం. ముందు హారతి తీసుకో. ఏంటి హారతి హారతి? ఈ దీపం మా ఇంటి కోసమే వెలిగించావా లేదా మా ఇంటిని చీకటి చేయడానికి వెలిగించావా? ఆయన నీకే సొంతం కావాలని ఆ దేవుణ్ణి అడుగుతున్నావు కదూ? దయ్యంలో మాట్లాడకు. ఆ, మీరిద్దరు సీతారాముళ్ళు, నేనేమో శూర్పణఖని. నమ్మిన మనిషిని కోల్పోతారనే భయం ఉన్న వాళ్ళందరూ రాక్షసుల్లాగే కనిపిస్తారు మీకు. నువ్విచ్చే హారతి నేనేం తీసుకోను. ఉఫ్! అయ్యో మీరా, ఏం చేసావు నువ్వు? నేను పూజ చేసింది చెర్రీ కోసం. ఈరోజు కోర్టులో ఫైనల్ హియరింగ్ ఉంది కదా, తనకి శిక్ష పడకూడదు, క్షేమంగా బయటికి రావాలని పూజ చేశాను. అయ్యయ్యో, అయినా ఆ మాట నా ముందే చెప్పొచ్చు కదా. దేవుడు కదా ఇక్కడ. దేవుడా, నన్ను క్షమించు. నా కొడుకు క్షేమంగా బయటికి రావాలి. భూమి, భూమి, లిల్లీ, లిల్లీ లే, టైం అయింది. భూమి లే, మనం లిల్లీని కాపాడామని అపూర్వకి తెలిసిపోయి ఉంటుంది. ఖచ్చితంగా మన గెస్ట్ హౌస్కి మనుషులతో రావచ్చు. వీ హావ్ జస్ట్ 10 minutes. త్వరగా రెడీ అవ్వండి, మనం కోర్టుకు వెళ్ళాలి. వెళ్ళండి. బట్టలు ఎక్కడున్నాయి? ఆ గదిలో మా చెల్లి పూరి బట్టలు ఉన్నాయి, మీరు వేసుకోండి ప్లీజ్. అలాగే. మరి నా బట్టలు కూడా సరిగ్గా లేవు కదా అది బాబా? మన గదిలో. మన గదా? అంటే నా గది, నా నా గెస్ట్ హౌస్ ఇది. వెనకే వచ్చావు కదా. సారీ బాబా, మర్చిపోయాను. వెళ్ళి మార్చుకో. అదేదో నవ్వుతూ చెప్పొచ్చు కదా. వెళ్ళు 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 వెళ్ళు, టైం లేదంటున్నాను. నవ్వు అంట నవ్వు. భూమి, టైం అవుతుంది. కట్టుకోమంటే కప్పుకోనొచ్చావు. అది బావా, మరి అది లేస్ కడతావా? ఆ?